హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీరామ్. వెల్కమ్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనం ఏదైతే ప్రిపరేషన్ టైంలో మిస్టేక్స్ చేస్తామో, మేజర్ 5 మిస్టేక్స్ ఏవైతే కొన్ని మిస్టేక్స్ చేస్తామో వాటిలో 5 మిస్టేక్స్ నేను చెప్తున్నాను. ఆ మిస్టేక్స్ చేయడం మీరు స్టాప్ చేస్తే మీకే జాబ్ వచ్చేస్తుంది. ఆ మిస్టేక్స్ని మీరు రిపీట్ చేయకుండా స్టాప్ చేయాలి. సో ఆ మిస్టేక్స్ ఏవో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, రిపీటెడ్ కోచింగ్. ఫస్ట్ మిస్టేక్ రిపీటెడ్ కోచింగ్. రిపీటెడ్ కోచింగ్ అంటే ఫ్రెండ్స్, కోచింగ్ రిపీటెడ్గా వెళ్తూనే ఉంటారు. ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత ఒక టైం టేబుల్ వేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కోచింగ్ వెళ్దాం అని అంటే ఇలా రిపీటెడ్గా కోచింగ్ వెళ్ళడం వల్ల మనకు టైం సరిపోదు ప్రిపేర్ అవ్వడానికి. సో ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలంటే మనం కోచింగ్ని ఒకసారి వెళ్ళేసి ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఒకసారి క్లాస్ వినేసిన తర్వాత స్టాప్ చేసేయాలి. మళ్ళీ కొంతమంది ఇంగ్లీష్ మాత్రమే 1 వీక్, మ్యాథ్స్ మాత్రమే 1 వీక్, ఇలా జనరల్ నాలెడ్జ్ 10 డేస్, ఇట్లా ఏదేదో కొన్ని కోచింగ్ సెంటర్స్ 1000 రూపీస్కి ఇట్లా టెంప్ట్ చేస్తాయి. సో మీకు అంత టఫ్ అనిపిస్తే వెళ్ళండి, కానీ అనవసరంగా అయితే వెళ్ళకండి. కోచింగ్కి రిపీటెడ్గా వెళ్ళడం వల్ల డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, మన ప్రిపరేషన్ ప్లాన్ మొత్తం లాస్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి రిపీటెడ్ కోచింగ్, నా సజెషన్ ఏంటంటే రిపీటెడ్ కోచింగ్ మంచిది కాదు. ఒకసారి వెళ్ళండి మంచి కోచింగ్ సెంటర్లో, తర్వాత ప్లాన్ చేసుకొని చదువుతూ ఉండండి. కొంతమంది టెట్కి ఇంకా 10 డేస్ ఉన్నా అట్లానే వెళ్తుంటారు. టెట్ రేపన్నా ఈ రోజే వెళ్తుంటారు, డిఎస్సి రేపన్నా ఈ రోజు వరకు కోచింగ్ వెళ్తూనే ఉంటారు. ఇంకా టైం ఎక్కడ మీకు చదవడానికి? మీరు ప్రాక్టీస్ చేయడానికి టైం ఎక్కడ? కాబట్టి రిపీటెడ్ కోచింగ్ అనేది బెటర్ కాదు. సో ఇంకా ఎగ్జామ్స్కి ఇంకా 1 మంత్ ఉండగానే మీరు స్టాప్ చేసేసి ప్రిపేర్ అవ్వడం, ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వడమే బెటర్. ఓకేనా? నెక్స్ట్, పర్చేసింగ్ మెనీ బుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ మార్కెట్. అంటే ఏమేమో బుక్స్ కొనేస్తారు, ఆ బుక్స్ చూడగానే దాన్ని టెంప్ట్ అవుతారు. లైక్ ఆ బుక్ ఏదో బాగుంది, ఆ బుక్ ఏదో బాగుంది. స్టాండర్డ్ బుక్స్ మీ దగ్గర ఉంటుంది, కోచింగ్ తీసుకొని ఉంటారు, కోచింగ్లో నోట్స్ ఇచ్చింటారు, కోచింగ్ వాళ్ళు కూడా మెటీరియల్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఇంకా అవి చదివేయండి. అవి చదివేసి మీకు జాబ్ రాకపోతే అప్పుడు అడగండి. ఇంకా ఎన్ని బుక్స్ అనేవి అంటే డబ్బులు వేస్ట్ కొనడం వల్ల, అది ఇది చదవడం వల్ల మనకు టైం కూడా వేస్ట్. లైక్ చదవడం వల్ల టైం అయితే వేస్ట్ అవ్వదు, కానీ డిస్టర్బ్ అవుతాం మనం. కాబట్టి ఇన్ని బుక్స్ కాకుండా కొన్ని స్టాండర్డ్ బుక్స్ని మెయింటైన్ చేసి చదవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా దొరుకుతాయి మార్కెట్లో. స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోండి. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, అవి కొనుక్కోండి. లైక్ అవి తీసుకోండి. అనంతపూర్లో అయితే సండే మార్కెట్లో దొరుకుతుంది, అవి తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కలెక్ట్ చేసుకోండి, అవి ప్రిపేర్ అయ్యండి. వాటితో పాటు కోచింగ్లో మీకు నోట్స్ చెప్పింటారు కదా, అవి ప్రిపేర్ అవ్వండి. కోచింగ్లో కూడా కొన్ని మెటీరియల్స్ ఇచ్చింటారు కదా, అవి. అంతకంటే ఇంకా ఏది బయట అవుట్ సైడ్ ఇంకా ప్రాక్టీస్ సంబంధించింది మోడల్ టెస్ట్స్ మెటీరియల్స్ ఏమైనా దొరికితే అవి తీసుకోండి. అంతేగాని వేరే మెటీరియల్స్ అయితే కొనడం బెస్ట్ కాదని నా అభిప్రాయం. నెక్స్ట్, స్టేయింగ్ అట్ పీజీ. అంటే పీజీ అంటే పేయింగ్ గెస్ట్ అంటుంటాం, హాస్టల్స్ అన్నాం. హాస్టల్స్లో స్టేయింగ్ చేయడం బెస్ట్ కాదు. అంటే అది కూడా ఒక మిస్టేకే. ఎందుకంటే ఫ్రెండ్స్, హాస్టల్స్లో జాబ్ చేసేవాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు. అంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉండరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉండరు. బయట జాబ్ చేసుకొని రిలాక్స్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. దట్టు హాస్టల్స్లో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో కూడా 5-6 మంది ఇట్లా ఉంటారు. వాళ్ళు సాంగ్స్ వినడం, మూవీస్ చూడడం, ఇలా డిస్టర్బెన్స్, వాళ్ళు మొబైల్ యూజ్ చేయడం, డిస్టర్బెన్స్ అయితే మనకు ఉంటుంది. సో మీరు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సీనే కాదు, కానిస్టేబుల్, ఇప్పుడు గ్రూప్స్ ఇలా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి మీరు ఒక 3-4 మెంబర్స్ ఒక రూమ్ తీసుకోవడం బెటర్. దట్టు ఆ రూమ్లో మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ప్రోగ్రామ్ పెట్టుకోకండి. అది కూడా లైక్ హోటల్స్ ఉంటాయి కదా, హోటల్స్లో మాట్లాడుకోండి. ఇలా మేమందరం డైలీ ఇక్కడే వస్తామని వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు తక్కువ రేటుకి మనకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ఇంకో మిస్టేక్ ఏంటంటే స్పెండింగ్ యువర్ రీడింగ్ టైం ఆన్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ పైనే నీ టైం అనేది కేటాయించేస్తావు, మిగతా సబ్జెక్ట్ పైన చదువు. కొంతమంది ఇలా ఒకరికి ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఏదో సోషలో, సైన్సు, మ్యాథ్స్, ఇలా మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ మీకు వచ్చు,
దాన్ని నేను చదువుకుంటూ నాకు అన్నీ వచ్చేసాయని ఆనందపడుతుంటారు. సో ఇలా మీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ పైన టైం స్పెండ్ చేయడం కంటే టఫ్ సబ్జెక్ట్ పైన టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్. నేను దానిని ఎక్కువ చదవను, లైక్ 1 అవర్ 1.5 అవర్ చదువుతాను. రిమైనింగ్ టైం మొత్తం నేను మ్యాథ్స్, ఇలా సైన్స్, ఇలాంటి సబ్జెక్ట్ పైన నేను టైం స్పెండ్ చేస్తుంటాను. సో మీరు కూడా నేనేం చెప్తున్నా అంటే, మీరు మీకు ఏదైతే ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుందో వాటిపైన కొంచెం టైం తక్కువ స్పెండ్ చేసి, రిమైనింగ్ మీకు టఫ్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో వాటిపైన టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయండి. వాటిని ఎక్కువ అంటే రీడింగ్ చదవండి. అప్పుడు మీకు అంటే ఏదైతే టఫ్ సబ్జెక్ట్ పైన వాటిపైన కూడా మీకు అప్పుడు గ్రిప్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను చెప్తుండడం ఏమంటే, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ పైన కొంచెం రీడింగ్ టైంని తగ్గించేసి మీకు టఫ్ సబ్జెక్ట్ పైన టైంని కేటాయించండి. సో ఇది కూడా కొంతమంది ఫేవరెట్ సబ్జెక్ట్ని చదువుతూనే ఉంటారు. నాకేదో ఒక సబ్జెక్ట్ వచ్చేసినంత మాత్రాన అన్నీ వచ్చేసినాయని ఫీల్ అవుతూ ఆనందపడుతూ ఉంటారు. సో ఇలా మీరు చేయకండి అని నేను అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. దట్టు వేరే వాళ్ళతో కంపారిజన్ కూడా చేసుకోవద్దు. టాపర్స్ ఉంటారు, ఎక్కువ మార్క్స్ వస్తాయి, వాడికి వచ్చింది నాకు రాలేదని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దండి. డిఎస్సి మ్యాక్సిమం యావరేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ పోస్టులు వస్తాయి. టాపర్స్ వస్తుంది, బట్ యావరేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ వస్తాయి. సో నేను యావరేజ్, వాళ్ళకి టెట్లో ఎక్కువ మార్క్స్ ఉంది నాకు లేదే, ఇలాంటివి పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఇలాంటివి మీరు అనుకోవద్దండి. మీరు కష్టపడి చదివితే ఆటోమేటిక్గా వాళ్ళని కూడా మీరు రీచ్ అవుతారు. ఓకేనా? ఫస్ట్ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. మనల్ని మనం బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకుంటే డెఫినెట్లీ నీకు జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 5 మిస్టేక్స్ మీరు చేయొద్దండి. రిపీటెడ్ కోచింగ్. ఫస్ట్ వన్, రిపీటెడ్ కోచింగ్. సెకండ్ వన్, పర్చేసింగ్ మెనీ బుక్స్ ఫ్రమ్ మార్కెట్, అవుట్సైడ్ మార్కెట్ ఏదైతే దొరుకుతుందో అవి. థర్డ్ వన్, స్టేయింగ్ అట్ పీజీ. ఫోర్త్ వన్, స్పెండింగ్ యువర్ రీడింగ్ టైమ్ ఆన్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. నీ రీడింగ్ టైంని నీ ఫేవరెట్ సబ్జెక్ట్ పైన స్పెండ్ చేయడం మంచిది కాదు, మీ టఫ్ సబ్జెక్ట్ పైన స్పెండ్ చేయండి. ఫిఫ్త్ వన్, అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం. ఓకేనా? ఇవి మీరు చేయకండి. ఇవి చేయకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు జాబ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. సో ఇవి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఇక్కడ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డిఎస్సి సంబంధించి టిప్స్, ఇలాంటి ట్రిక్స్, డిఎస్సి ఇంగ్లీష్ ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంగ్లీష్ క్లాసెస్ కావచ్చు, న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఇంగ్లీష్ క్లాసెస్, గ్రామర్, ఇవన్నీ నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి టిప్స్ కూడా, ట్రిక్స్ కూడా చెప్తూనే ఉంటాను. సో ఇలాంటి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. నేను ఏదైనా వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వాటిని మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.